రైతు సోదరులకు నమస్కారం. చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లు చూసి కోళ్ల ఫారాలు, గొర్రెల పెంపకం, పొట్టేళ్ల పెంపకం అని చెప్పి హడావుడి చేస్తా ఉన్నారు. అట్లాగే ఈ డైరీ ఫారాలు కూడా పెట్టేస్తారు. ఏ ఫారం పెట్టేటప్పుడైనా సరే మీరు తప్పనిసరిగా ముందు ఆ ఫారాల గురించి, ఆ యాజమాన్యం గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాకే దిగండి. అలాగే మీ అందుబాటులో ఒక వైద్యుడితో రెగ్యులర్ గా టచ్ లో ఉండండి, పశు వైద్యుడితోటి. అట్లాగే డీవర్మింగ్ గురించి, వ్యాక్సినేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మొదలు పెట్టండి. రైతులు ఎవరైనా సరే, ఇట్లాంటివి పెడదామనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మీకు వర్కర్స్ మీద పూర్తిగా ఆధారపడి మాత్రం పెట్టొద్దు. మీరు పాలు పిండగలిగితేనే డైరీ ఫారం పెట్టండి, గొర్రెలు మేపుకి రాగలిగితేనే గొర్రెలు పెట్టండి, వాళ్ళని అందుబాటులో ఉండి చూసుకోగలిగితేనే చేయండి. ఊరికి ఏదో పెట్టాము మనకేదో డబ్బులు వస్తాయనే హడావుడి చేసుకోవడం మాత్రం మంచిది కాదు. ఏదో డబ్బులు ఏదో తీసుకొచ్చి పెట్టేసి తొందరపడి నష్టాలు పాలవ మాత్రం అవ్వకండి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, డబ్బు మళ్ళీ ఆయన ఎవరో చెప్పినట్టు ఊరికే రాదు. దయచేసి పూర్తి క్షుణ్ణంగా తెలుసుకున్నాకే, అందులో మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ గురించి పూర్తిగా స్టడీ చేయండి. దగ్గరలో ఉన్న మార్కెట్ ఎక్కడ ఉంది, ఎవరు కొంటున్నారు, ఏ రేటు కొంటున్నారు, మనం ఏ రేటు కొనుక్కొచ్చుకోవాలనే విషయాలు కూడా మీకు అందరికి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. తెలియకుండా ఆడావిడిగా పక్కన నమ్ముకొని మా ఫ్రెండ్ చెబుతాడు, వాడు చెప్తాడు, వీడు చెప్తాడు అని కనుక మీరు వచ్చినట్లయితే పూర్తిగా మునిగిపోతారు. మీకు ముఖ్య విషయం, ఇది నా సలహా మాత్రమే, మీరు తెలుసుకొని మునిగిపోకుండా ఉంటారు అని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. మీరు అందరూ అన్ని పెంచడం అనేది ఇంపార్టెంటే, కానీ క్షుణ్ణంగా తెలుసుకొని పెంచుకుంటారని, నష్టపోకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ సలహా చెప్పడం జరుగుతుంది.